నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంబీఎస్ ప్రసాద్ గారు రచించిన సిల్వర్ లైనింగ్ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ నవ్య వారపత్రికలో జూన్ 20, 2013లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. చూసారా వెండి ధర ఎలా పెరుగుతోందో? 40,000ట. దీపావళి నాటికి కిలో 1,00,000 అవుతుందిట. పేపర్ చూస్తూ ఆశ్చర్యపోయింది సావిత్రి. పెరగని, మనకేం పోయింది, డబ్బున్న వాళ్ళ తెక్క కుదురుతుంది. కందిపప్పు రేటు పెరిగితే భయపడాలి కానీ అన్నాడు రాజా ఆవులిస్తూ. నాకు ఈ దరిద్రపు బుద్ధులు చూస్తేనే అసహ్యం. అసలు మన పూర్వీకులు వెండి కంచాల్లో వేడి అన్నం మీద పలుచటి బంగారపు రేకులు వేసుకుని తినేవారట. ఆ వేడికి బంగారం కరిగి అన్నంలోకి వెళ్ళి మంచి పుష్టి కలిగేదిట అంది సావిత్రి. నేను తినేవాణ్ణి. పెళ్లిలో మీ నాన్న ఇస్తానన్న వెండి కంచం నిజంగా ఇచ్చుంటే అన్నాడు రాజా. పెళ్ళయి 7 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా మా నాన్న మీద పడి ఆడవటం తప్ప మీకేమీ చేత కాదు. రేపు మనకు పిల్లలు పుట్టుకొస్తే మా నాన్నలాగే మీరు అవిస్తాం ఇవిస్తామని అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ అల్లుడు మిమ్మల్ని ఇలాగే తెప్పుతాడు. సావిత్రి అన్నమాట రాజాకు సూటిగా నాటుకుంది. అయితే ఏమిటంటావు? సిల్వర్ కాయనేమైనా కొని పెడదామంటావా అన్నాడు కాసేపటికి. మళ్ళీ దరిద్రపు బుద్ధులే అంటూ మండిపడింది సావిత్రి. వెంటనే ఐడియా చెప్పింది. ఓ 2 వెండి కంచాలు కొని పడేయాలంది. కేజీన్నరలో 2 వచ్చేస్తాయిట. వాటిలో అన్నం తింటే చాలా మంచిది. వాడుకున్నంతకాలం వాడుకుని కూతురు పెళ్లి టైంకి మార్పించేసుకోవచ్చు. ఒక్క కంచంతోనే అప్పుడు వెండి కంచం, గ్లాసు, పళ్ళెం, పూజా సామాగ్రి అన్నీ వచ్చేస్తాయి. ఇంకొక కంచంతో 2 కంచాలు వస్తాయి అంది. అలా ఎలా వస్తాయి? అప్పుడు వెండి ధర పెరుగుతుంది కదా అన్నాడు రాజా. ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు ధరలు పెరిగి 400 గ్రాములతోనే నాజూగ్గా కంచాలు చేస్తారు చెప్పింది సావిత్రి. ఐడియా బాగానే ఉంది, కానీ ఇప్పుడు 60-65 వేలు ఎలా వస్తాయి అన్నాడు రాజా. మీరు ఒప్పుకున్నారు, అదే 10,000. ఉండండి, బాబాయిని పిలుస్తా అంది సావిత్రి సంతోషంగా. ఎందుకు? తక్కిన 50,000 ఆయన ఇస్తాడా? అబ్బా, మా బాబాయిని చూస్తే మీకు ఎక్కడ లేని పరాచకాలు వస్తాయి విసుక్కుంది సావిత్రి. వాళ్ళ బాబాయి కామరాజ్ అంటే ఆవిడకి చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలా గారాబం చేశాడుట. స్వీట్లు కొనివ్వటమే కాదు, స్కూలు మానిపించి సినిమాలకు తీసుకువెళ్ళేవాట. ఈవిడకు తప్ప ఇంట్లో వారెవ్వరికీ అతనంటే గౌరవం లేదు. ఉద్యోగం సద్యోగం పెళ్లి పెటాకులు లేకుండా గాలికి తిరుగుతూ ఆ పంచన ఈ పంచన పడుంటాడని అందరూ తిడుతూ ఉంటారు. అందువలన ఇక్కడే ఎల్లరికప్పుడు అల్లుళ్ళ తిష్టం వేశాడు. రాజా విసుక్కున్నప్పుడల్లా సావిత్రి అంతెత్తును లేస్తుంది. ఆయనకు చాలా లోకజ్ఞానం ఉందని, పెద్ద దిక్కుగా ఉంటాడని వాదిస్తుంది. కామరాజును అడిగితే వెండి కంచాలు ఎందుకుట, అజాగ్రత్తగా ఉంటే పని మనిషి ఎత్తుకుపోతుంది, అలా అని లాకర్లో పడేసి పెడితే లాకర్ వద్ద దండగా, డబ్బులుంటే శుభ్రంగా షేర్ మార్కెట్లో పెడితే 6 నెలల్లో రెట్టింపు అవుతుంది అన్నాడు. అతనికి ఎప్పుడూ అడ్డదారులు వెతకటమే సరదా. పెట్టుబడి పెట్టేవాడుంటే తను వాడు ఏడాది తిరగకుండా కోటీశ్వరులైపోగలరని ప్లాన్లు వేస్తూ ఊరిస్తూ ఉంటాడు. సావిత్రి, ఇది నిజమే, వెండి కంచాలు పోతాయి అన్నాడు రాజా వెంటనే. అందుకే పని మనిషికి పోయకుండా మనమే తోముకుందాం అంది సావిత్రి. పళ్ళు పటపటలాడించిన ఎరియర్స్ డబ్బుతో వారం తిరగకుండా కంచాలు కొనాల్సి వచ్చింది రాజుకి. 2 నెలల పాటు వెండి కంచాలోనే తిన్నారు. మొదట్లో శ్రద్ధగానే ఉన్నా కొన్నాళ్లకు తోవటానికి పడేయటం మొదలుపెట్టారు. ఓ రోజు మధ్యాహ్నం పడేసిన కంచాలు సాయంత్రం పని మనిషి వచ్చే వేళకే లేవు. ఇక దాన్నేం అనుమానిస్తారు? తాము కొన్న దగ్గర నుంచి వెండి ధర పెరుగుతూ ఉంటే సావిత్రి చాలా సంతోషించేది. మనం కొన్న వెండి కంచాల విలువ ఇప్పుడెంతో తెలుసా అండి? 70, 75, 80,000 అంటూ చెప్పి మురిసిపోయేది. ఇంకా నయం, నేను పట్టుబట్టి కొన్నారు. లేకపోతే తాత్సారం చేసి ఇప్పుడు కొనపోతే ఇంకో 15,000 ఎక్కువ అయ్యేది, కొనలేకపోయేవాళ్ళం అనేది. ఇప్పుడు కంచాలు పోగానే 80,000 పోయాయి అని నెత్తి మొత్తుకుంది. మనం పెట్టింది 60 సావిత్రి అన్నాడు రాజా. ఇప్పటి రేటును బట్టి చూడాలి. మళ్ళీ కొనాలంటే ఇప్పటి రేట్లోనేగా కొనాలి. ఎందుకు కొంటాము? ఇలా కంచాలు వాటంతట అవే మాయమైపోతూ ఉంటే మళ్ళీ కొనం కాబట్టి
మన నష్టం 65 ఊరికే పెంచేయకు అని లాజిక్ లాగాడు రాజా. అంత లెక్క ప్రకారం మాట్లాడితే సావిత్రికి ఒళ్ళు మండిపోయింది. నన్ను దెప్పటం పక్కన పెట్టి కంచాలు సంపాదించే సాధనం చూడండి అంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరుకు తిరిగి రాకపోగా వాళ్ల మామూళ్లకు ఎదురివ్వాల్సి ఉంటుంది అన్నాడు రాజా. సరైన విధంగా పోలీసుల్ని పట్టుకుంటే పనులవుతాయి, మీకు ఆ తెలివితేటలు ఉంటేగా అని భర్తను ఈసరించి బాబాయ్ అని మొరపెట్టింది సావిత్రి. కామరాజు చక్రం తిప్పాడు. డిఎస్పి తనకు తెలుసున్నవాడేట. వెళ్ళి చెప్పొచ్చాడు. వారం తిరగకుండా కంచాలు ఇంట్లో ప్రత్యక్షమయ్యాయి. వాటితో పాటు వెండి గ్లాసులు కూడా. ఈ గ్లాసులు మావి కావు అన్నాడు రాజా నిజాయితీగా. తీసుకుని వచ్చిన కానిస్టేబుల్ సావిత్రికేసి తిరిగాడు. వ్యవహారం తెలియని ఇలాంటి ఆయనతో ఎలా వేగుతున్నారమ్మా? డిఎస్పి గారు చెప్పగానే మా ఎస్ఐ గారు వెంటనే వెతికి పట్టుకోమన్నారు. ఇవన్నీ ఓ సెట్టుగా దొరికాయి, తీసేసుకోండి, కేసు మూసేస్తాం. తనంతట తాను ఇంటికొచ్చే లక్ష్మికి అడ్డుపడకూడదు. మా కష్టానికి ఏదోలా ఫైసలు చేసి డిఎస్పి గారికి మా గురించి ఓ మాట చెప్పండి చాలు. కానిస్టేబుల్ కనకయ్య అంటే అయ్యగారు గుర్తుపడతారు అన్నాడు కానిస్టేబుల్. పోనీ ఓ వెండి గ్లాస్ అతనికిచ్చేయి అన్నాడు రాజా సావిత్రిని బెడ్రూంలోకి పిలిచి. వద్దు, కంచాలు గ్లాసులు అన్నీ మంచి సెట్టుగా అమరాయి, డబ్బిచ్చి పంపించండి అని మొండికేసింది సావిత్రి. రాజా హాల్లోకి వచ్చి ఓ 100 జేబులో నుంచి తీస్తూ ఉంటే కామరాజు పక్క గదిలోకి పిలిచాడు. నీకు బొత్తిగా ఏమీ తెలియదయ్యా. స్టేషన్లో ఎంతమంది ఉంటారు? పంచుకుంటే ఇతనికి ఏమైనా మిగలాలా? ఓ 2000 ఇయ్యి అన్నాడు. అమ్మో, 2000? నా దగ్గర ఎక్కడున్నాయి? జీతాలు వచ్చేందుకు ఇంకా వారం పడుతుంది అన్నాడు రాజా. ఇవిగో, ఇవి పట్టుకెళ్ళి అతనికి అని జేబులో నుంచి కట్ట తీశాడు కామరాజు. ఇంత డబ్బు మీకెక్కడిది? మీ దగ్గర 100 నోటు కూడా నేను ఎప్పుడు చూడలేదే ఆశ్చర్యపడ్డాడు రాజా. పొలం అమ్మానులే చెప్పాడాయన. ఇంకా ఎక్కడి పొలం? ఉంచుకున్న దానికి ఎప్పుడో రాసేశారటగా. అబ్బా, అదే లేవయ్యా. దాని కూతురు మేజరై 10 సెంట్ల భూమి తిరిగి నా పేర రాసింది. చిన్నప్పుడు దాన్ని చాలా ముద్దు చేసేవాణ్ణిలే అన్నాడు. ఏమిటో మీకు అదే ఓ మిస్టరీ సీరియల్ అని విసుక్కుంటూనే అతనిచ్చిన డబ్బుతో కానిస్టేబుల్ని పంపించేశాడు రాజా. ఓ నెల్లాళ్ల పాటు కామరాజులో ఔదార్యం పొంగి పొర్లింది. రాజా దంపతులకు బట్టలు కొన్నాడు. అవి పెట్టుకోవటానికి బీరువా కొనిపెట్టాడు. కారులో తిరుపతికి తీసుకువెళ్ళాడు. రోజు స్వీట్లు తెచ్చాడు. ఎన్నాళ్ళు అతన్ని పూచిక పుల్లలా తీసి పారేసినందుకు సావిత్రి రాజాను బాగా తెప్పింది. అతను ఎంత మంచివాడో గమనించినందుకు తిట్టింది. రాజా భరించలేక కామరాజును బయటికి తీసుకువెళ్ళి, మీరు ఇలా మా మీద ఖర్చు పెట్టడం ఏమీ బాగాలేదు, ఇక నేను ఆపండి అని ప్రాధేయపడ్డాడు. తప్పే ఉంది, ఎటు తిరిగి ఇది మీ డబ్బేగా అన్నాడు కామరాజు. అదెలా? తికమక పడ్డాడు రాజా. మీ వెండి కంచాల పట్టుకెళ్ళి మార్వాడి దగ్గర 50,000కు తాకట్టు పెట్టాను కాబట్టి అని విశదీకరించాడు కామరాజు. కొయ్యబారిపోయాడు రాజా. అతన్ని ఆ స్థితిలోనే ఉంచి కథంతా చెప్పాడు కామరాజు. ఆ మార్వాడి దగ్గర ఎవరో దొంగాడు మన కంచాలు ఇంకోళ్ళ గ్లాసులు కలిపి కొట్టేస్తుంటాడు. పోలీసులకు దొరికిపోయి ఉంటాడు. ఆ మార్వాడి దొంగ సొమ్ము డీల్ చేస్తాడు కాబట్టి భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసుండడు. పోలీసుల దగ్గర సరుకు పడుంది. నేను డిఎస్పీకి చెప్పగానే పట్టుకుని పడేశారు. అవి మన కంచాలే అని వాళ్ళకు తెలియదు. ఏవో అన్క్లెయిముడుగా పడున్నాయి, మనకిచ్చేశారు చెప్పాడు. పోలీసుల సంగతి సరే, నా వస్తువే కాజేసి నాతోనే చెప్తున్నారే, ఎంత ధైర్యం మీకు అన్నాడు రాజా తేరుకోగానే. మామూలుగా అయితే చెప్పేవాణ్ణి కాను, కానీ సులభంగా డబ్బు సంపాదించే ఉపాయం ఒకటి తట్టింది కాబట్టి చెప్పా అన్నాడు కామరాజు. ఏమిటది? పక్కింటి వాళ్ళ వెండి కంచాలు కూడా కొట్టేయటమా? నొసలు చిట్లించి కసిగా అడిగాడు రాజా. పర్వాలేదో, నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అది అలా ఉంచు, బిజినెస్ మాట్లాడదాం. ఇప్పుడు వెండి ధర బాగా పెరిగింది కదా. 50 కాదులే, వడ్డీతో 55,000 అనుకో. అది పట్టుకుని మార్వాడి దగ్గరకు వెళ్ళి తాకట్టులో ఉన్న కంచాలు ఇమ్మనమని దావా ఇద్దాం. వాడు లేవంటాడు. అయితే 1.5 కేజీల వెండికి విలువ కట్టి ఇమ్మందాము. హీనపక్షం 85,000 వస్తాయి. ఒక్క దెబ్బకు 30,000 లాభం. అర్థం చేసుకోవటానికి రాజాకు కాస్త టైం పట్టింది. ఇది మాత్రం నాకెందుకు చెప్పినట్టు? మీ దగ్గర 50,000 ఉన్నాయి. ఇంకో 5,000 ఎవరినైనా అడిగి తీసుకువెళ్ళి
30,000 సంపాదించొచ్చు కదా అడిగాడు. అందుకే నీకు లోక జ్ఞానం లేదన్నది. నా దగ్గర 50,000 ఉంటే నీకెందుకు చెప్తాను? చెప్పానంటే లేవనేగా. మరి మీ మీద పెట్టిన ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావు? ఆగాగు, మీకు 50,000 పెట్టలేదంటావు. మరి నాకు పాత అప్పులుండవా? ప్రస్తుతం మన దగ్గర సున్నకు సున్నా, హళ్ళికి హళ్ళి. అందుకే నీకు ఐడియా చెప్పి 30,000 లాభంలో సగం సగం పంచుకుందామని చెప్పా అన్నాడు. రాజా తల అడ్డంగా తిప్పాడు. కానీ కామరాజు తక్కువవాడు కాదు. 3 రోజుల్లో రాజా తల నిలువుగా ఆడేటట్లు చేశాడు. సావిత్రికి చెప్పకూడదన్న షరతు మీద రాజా ఆ డబ్బు అప్పు తెస్తానన్నాడు. ఎందుకైనా మంచిది రౌండ్ ఫిగర్ 60,000 అప్పు తెమ్మన్నాడు కామరాజు. అది పట్టుకుని మార్వాడి దగ్గరకు వెళ్ళారు. కంచాలు పోయాయి అన్నాడు మార్వాడి. అయితే మార్కెట్ రేటు బట్టి ధర కట్టి క్యాష్ ఇచ్చేయి అన్నారు వీళ్ళు. అతను ఇవ్వనన్నాడు. కేజీన్నర బరువు తీగ 2 వెండి కంచాలు చేతిలో పెట్టి లెక్క చెల్లు అన్నాడు. రాజా ఊగిసలాడుతూ ఉంటే కామరాజు గిల్లాడు. పుచ్చేసుకో, నాకు ఒక ఐడియా తట్టింది అన్నాడు. మార్వాడికి కట్టింది పోగా మిగిలిన 3,500 బార్లో తగలేశాక కామరాజు తన ఐడియా బయటకు లాగాడు. వెండి రేటు ఎలాగూ పెరుగుతోంది. ఇంకొక 10,000 పెరిగాక ఇవి పట్టుకెళ్ళి వెండి షాపులో అమ్మేద్దాం. నీ 60,000 అప్పు తీరిపోగా 40,000 పైచిలుకు మిగులుతుంది. 50-50. ఇంట్లో మన కంచాలు ఎలాగూ భద్రంగా ఉన్నాయి. ఇదంతా మనకు బోనస్సే అన్నాడు. వెండి రేటు పెరగగానే వీళ్ళు షాపుల చుట్టూ తిరిగారు. కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకుంటాను తప్ప రేటు ఇలా ఊగిసలాడే రోజుల్లో క్యాష్ ఇవ్వం అన్నారు అందరూ ముక్త కంఠంతో. అవతల 60,000 మీద వడ్డీ పెరుగుతూ ఉంటే జేబులో నుంచి డబ్బేసి కొత్తవేం కొంటాం అన్నాడు రాజా. అంతలో రేటు పడిపోసాగింది. ఇలా ఎంత కిందకు పడిపోతుందో, ఎంతకో అంతకు వదుల్చుకోకపోతే నిండా మునిగిపోతాను అని రాజా మొత్తుకుంటే తాకట్టుల మార్వాడి దగ్గరకే తీసుకువెళ్ళాడు కామరాజు. 2 కంచాలు ఇచ్చి 45,000 రొక్కం తీసుకుని తన అప్పు తీర్చైపోయాడు రాజా. వడ్డీతో కలిసి ఇంకా 20,000 ఇవ్వాలని తేలింది. కామరాజు మీద మండిపడ్డాడు రాజా. నీ నిర్వాకం వల్లనే ఇదంతా అని. అల్లుడు, ఒక్కోసారి ఇలాగే అవుతుంది. ఆ డబ్బు సంపాదించుకోవటానికి సులభోపాయం ఉంది, పేకాట. రోజుకొక 2,000 చేత పట్టుకుని ఆటలో దిగామంటే ఓ రోజు వచ్చినా మరొక రోజు రాకపోయినా వారం తిరిగేసరికి 5,000 నికరంగా మిగులుతాయి. నెల్లాళ్లలో నీ అప్పు చెల్లు అన్నాడు కామరాజు గీతోపదేశం స్టైల్లో. పేకాటలో నెగ్గుతామన్న నమ్మకం ఏమిటి? పోతేనో అడిగాడు రాజా. నేను లేను, కొబ్బరి తోట పోతే పోయింది కానీ పేకాటలో గుట్టుమట్లన్నీ తెలిసాయి. నాకు కావలసిన వాడివి, నీకు అవన్నీ నేర్పనటోయ్ అన్నాడు. ఇక ఆ వేట నుంచి రాజా కామరాజు వెంట పేకాటకు వెళ్ళసాగాడు. సావిత్రి గోల చేయబోయింది కానీ రోజుకు 500, 1000 పట్టుకుని వచ్చి చూపిస్తూ ఉంటే కాస్త తగ్గింది. మీ ఆయనది విన్నింగ్ హ్యాండ్ అమ్మా, మా అందరినీ తలదన్నాడు అని బాబాయ్ ఇచ్చిన సర్టిఫికెట్ బాగానే పనిచేసింది. నిజానికి ఆ డబ్బంతా కామరాజు రాజాకు అప్పుగా ఇస్తున్నదే. పేకాటలో అంతగా కలిసి రావటం లేదు కానీ పేకాటకు మాత్రం రాజా బాగా అలవాటు పడ్డాడు. ఇంకొక 15 రోజులకు గతంలో వచ్చిన కానిస్టేబుల్ కనకయ్య రాజా ఇంటికి వచ్చాడు. ఆ వెండి కంచాలు, గ్లాసులు ఎస్ఐ గారు ఇచ్చేయమన్నారండి అంటూ. పాత డిఎస్పీ గారికి బదిలీ అయిందిట. కొత్త ఆయన పేరుకున్న వాళ్ళ ఇంట్లో చోరీ అయిందిట. వీటిని పట్టుకెళ్ళి వాళ్ళకిస్తారట. లేకపోతే డిఎస్పీ గారి దగ్గర మాట వస్తుందిట. సావిత్రి పులి పిల్లలా పోట్లాడింది. మీ ఇష్టం అమ్మా, ఇవ్వకపోతే లాకప్లో నుంచి ఎవరినో పంపిస్తాము. వాడు వీటితో పాటు తర్వాతగా ఏ నెక్లెస్ పట్టుకుపోతాడు. ఆ తర్వాత గోల పెట్టి లాభం లేదు అనేశాడు కనకయ్య. సావిత్రి గతంలో ఇచ్చిన 2,000 రూపాయల ఈనాం గురించి సణుక్కుంటూ కంచాలు, గ్లాసులు వాడి అదాన పోసింది. మీ పేకట వలన ఈ అరిష్టం అంటూ ఆ రాత్రే మొగుడికి పేకట మప్పిన బాబాయిని తిట్టిపోసింది. మీ పేకట డబ్బు ముట్టనని ప్రతిజ్ఞ చేసింది. దానికి ఎక్కువగా సంతోషించిన వాడు బాబాయే. మర్నాడే పేకాట క్లబ్లో రాజాకు ఎస్ఐ తారసిల్లాడు. కంప్లైంట్ వస్తే పట్టుకోవటానికి వచ్చి ఆట చూసి మురిసిపోయి తను మెంబర్ అయిపోయాడు. వెండి కంచాల మాట ఎత్తితే డిఎస్పీ గారు చెప్పాక మేమేం చేస్తామండి అని నోరు చప్పరించేశాడు. ఆ మాట అబద్ధమని తేలింది ఇంకో వారం తిరిగేసరికి. ఆ వేళ రాజా హ్యాండ్ మంచి రైజింగ్లో ఉంది. రాత్రి 9 అయ్యేసరికి 10,000 జేబులో పడ్డాయి.
ఆ టైంలో దిగబడ్డాడు ఎస్ఐ. రాజాకు ఇవాళ లక్కీ డే అన్నారు తక్కిన మిత్రులు. కాదు, నాకే లక్కీ డే. ఎన్నాళ్ల నుంచో అడుగుతున్న విజయవాడ పోస్టింగ్ వచ్చింది. అక్కడ సంపాదనే సంపాదన. ఇంకోటి కూడా, నన్ను ఎన్నాళ్ళు పీడించుకుని తిన్న నా ఇలాకా బిచాణా ఎత్తేసింది ఇంటి ఎదురుగా ఉన్న స్టూడెంట్ కుర్రాడితో అన్నాడు ఎస్ఐ. అయితే ఎన్నాళ్ళు దానికి పెట్టిందంతా వేస్ట్ అన్నమాట. అబ్బే, నేను ఆ మాత్రం జాగ్రత్త పడనా? 4 రోజుల క్రితమే అనుమానం తగిలి ఓ కానిస్టేబుల్కి అక్కడ డ్యూటీ వేశా. సామాన్లతో లేచిపోతే తెలిసిపోతుందని. వాళ్ళు పొద్దున్న రైల్లో చెక్కేసి సాయంత్రం వాడి ఫ్రెండును సామాన్లు పట్టుకురమ్మన్నారు. వాడు తలుపు తెరవగానే మా వాడు ఫోన్ చేసి చెప్పాడు, మా కనకయ్య టీమును అటు పంపి ఇలా వచ్చా, మనవి మనకు దక్కుడు అన్నాడు ఎస్ఐ. ఎస్ఐకి మిగతా విషయాల్లో అదృష్టం మాట ఎలా ఉన్నా పేకాటలో కలిసి రాలేదు. అతని దగ్గర డబ్బులు నిండుకునేసరికి రాజాకు ఇంకొక 10,000 జమ పడ్డాయి. ఈ 20,000తో నా అప్పు తీరిపోతుంది. దీంతో పేకాటకు మంగళం అంటూ లేవబోయాడతను. ఇంతలో కనకయ్య వచ్చాడు. సార్, దాని సరుకులు అమ్మేస్తే 1,25,000 వచ్చింది. ఈ వెండి కంచాలు ఇంట్లోకి పనికొస్తాయేమోనని తెచ్చా అన్నాడు. చూశావా, అవి మన కంచాలే. డిఎస్పి పేరు చెప్పి కంచాలు వెనక్కు లాక్కుని తను ఉంచుకున్న దానికి ఇచ్చాడన్నమాట ఎస్ఐ గాడు. ఇప్పుడు పెళ్ళానికి బహుమతిగా ఇస్తాడేమో అని రాజాను గోకాడు కామరాజు. అతని ఆలోచన గ్రహించినట్లు, ఆ ఏడుపు మొహానికి ఏమీ అక్కర్లేదులే, ఇలా ఇయ్యి అంటూ ఎస్ఐ కనకయ్య చేతిలో నుంచి కంచాలు లాక్కుని వాటిని గాలిలో ఊపుతూ అరిచాడు. ఇదిగో, ఇదే ఆఖరి పందెం, ఒక్కటే ఆట. గెలిస్తే ఆ 20,000 నావి, నువ్వు గెలిస్తే ఈ కంచాలు నీవి. రాజా నోరు తెరవబోయేంతలో ఇంకా అన్నాడు, కంచాలు అసలు నావే కదా అంటూ హిస్టరీలోకి వెళ్ళొద్దు. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. ఓడిపోతే వాటి ఊసెత్తను. ఎలాగూ విజయవాడ వెళ్ళిపోతున్నాను. వీళ్లే సాక్ష్యం. సే ఎస్ ఆర్ నో అన్నాడు. అతను ఆవేశంగా, కసిగా, పూనకం వచ్చిన వాళ్లే ఉన్నాడు. ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఎ సిల్వర్ లైనింగ్. నీ కష్టాలు పారద్రోలే ఆశాదీపం ఇదే. పందెం ఒడ్డేయ్ అని సలహా ఇచ్చాడు కామరాజు. నీ సలహాలు వినే ఇంతదాకా వచ్చింది. ఇవాళ్టితో అప్పులు తీరిపోయి ఒడ్డున పడదామనుకుంటూ ఉంటే మళ్ళీ ఇదేమిటి? ఓడిపోతే కంచాలు పోతాయి, అప్పు తీరదు అని మొరాయించాడు రాజా. నీకంత భయం అయితే నేనాడుతా నీ తరపున ఆఫర్ చేశాడు కామరాజు. ఎస్ఐ వీరావేశంతో మొక్కలు పనిచేస్తున్నాడు. ఎవరాడినా నాకు ఒకటే అంటూ. ఓ 5 నిమిషాల తర్జన భర్జన తర్వాత చివరకు రాజాయే మొక్కలు చేతపట్టాడు. ఆడాడు. ఎట్టకేలకు గెలిచాడు. ఇంటికి తిరిగొస్తూ వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర ఆగినప్పుడు కామరాజు అన్నాడు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలో అల్లుడు. ఇవాళ నీకు జేబులో 20,000, బ్యాగులో వెండి కంచాలు ఉన్నాయంటే దానికి కారణం నేను చేసిన ట్రిక్కు. నీతో వాదులాడుతున్నట్లు నటిస్తూనే ఓ ఆసు నీ మొక్కల్లో కలిపేశాను. నువ్వంటే నాకున్న అభిమానం అలాంటిది. అవును, ఎవరి టికెట్ కోసం టీటీఈని అలా బతిమలాడుతున్నావు అన్నాడు. మా ఫ్రెండ్కు 20,000 బాకీ తీర్చేసి ఇంటికి వెళ్దామని ఫోన్ చేస్తే అతను అర్జెంటుగా గుంటూరు వెళ్ళాలి, ఏసీ ఫస్ట్ క్లాస్ కూపేలో టికెట్ బుక్ చేయమన్నాడు. పైన ఎంత ఇచ్చినా పర్వాలేదన్నాడు. ఇద్దరూ కూపేలో కూర్చున్నప్పుడు కామరాజు అడిగాడు, అవును, ట్రైన్ బయలుదేరే వేళ అయింది, ఇంకా రాడేం మీ వాడు? టికెట్ వేస్ట్ కాదు? వేస్ట్ ఎందుకు అవుతుంది? అతని మొదలు మీరు వెళ్తారు, తెల్లారేసరికి గుంటూరు స్టేషన్లో దిగుతారు. మర్నాటికి మీ సామాన్లు ట్రాన్స్పోర్ట్లో వస్తాయి అన్నాడు రాజా. అతని మాటలకు తెల్లబోతూనే కామరాజు నవ్వు తెప్పించుకున్నాడు. నన్ను వదులుచుకుందామనా నీ ప్లాను? తర్వాత స్టేషన్లో దిగి వెనక్కి వచ్చేస్తేను? రాజా చిరునవ్వు నవ్వాడు. ఉదాహరణకు నేనిప్పుడు మిమ్మల్ని చాచిపట్టి ఒక్కటిచ్చుకుంటే కళ్ళు తిరిగి బెర్త్ మీద పడతారు కదా, గుంటూరు చేరేదాకా స్పృహ రాదుగా. కామరాజు అయోమయంగా చూశాడు. భలేవాడు ఓయ్, నన్ను కొట్టి ఎందుకు తరిమేస్తావు? సావిత్రి ఫీల్ అవ్వదు? ఫీల్ అవ్వదు, ఎందుకంటే అదే నా జీవితానికి సిల్వర్ లైనింగ్ కనుక. ఇక సావిత్రి అంటారా, నేను ఫోన్ చేసి కంచాల సంగతి చెప్పగానే తానే ఈ ఐడియా ఇచ్చింది. మళ్ళీ ఇటువైపు వస్తే కాల్చి వాతలు పెట్టమంది అన్నాడు రాజా. కామరాజు సీట్లో నుంచి లేవబోయేంతలో రాజా అతని కాలర్ పట్టుకొని కసిదీరా దెబ్బకు స్పృహ తప్పేలా ఒక్క గుద్దు గుద్దాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి.
ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.